హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. మీకు కెరియర్ గానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. కెరియర్ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. అండ్ కొత్తగా మీకు మంచి జాబ్ అంటే ఎప్పటినుంచో జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి న్యూ జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కొత్త జాబ్ అనేది వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు ఉంటున్న జాబ్‌లో గూడా మీరు ప్రమోషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు ప్రమోషన్స్ రావడం, సో మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడము. కెరియర్ అయితే ఖచ్చితంగా ఎక్సలెంట్‌గా ఉంటుంది. 90% మీరు మంచి జాబ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కెరియర్ వైస్. బిజినెస్‌లో అయితే కొంచెం ఒకవేళ మీరేదైనా లాస్ అలా ఫేస్ చేసుంటే మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టి బిజినెస్‌లో, సో అది మీరు లాస్ అవ్వడం గానీ, దాని నుంచి కొంచెం ఓవర్‌కమ్ అవ్వడానికి మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. అండ్ దీనివల్ల గూడా మీరు కొంచెం డిప్రెషన్‌లో ఉండడము, వీటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆహ్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రెజెంట్ మీ సిట్యుయేషన్‌లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకపోతేనే మీకు బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మీ డెసిషన్ అనేది మీరు అంత పాజిటివ్‌గా ఇప్పుడు తీసుకోలేని పరిస్థితి. సో, కొంచెం ఒక 2, 3 వీక్స్ తర్వాత మీకు మళ్ళీ మీ బిజినెస్ అనేది కొంచెం నార్మల్‌గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెల్త్ వైస్ అయితే చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి హెల్త్ పరంగా. ఎందుకంటే మీకు ఏదైనా ఒకవేళ ఒక ఇష్యూ ఏదైనా వచ్చిందంటే అది అన్నెసెసరీగా కొంచెం పెద్దదిగా అవ్వడము అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, హెల్త్ వైస్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా మీ రిలేషన్‌లో అంటే గ్రోత్ లేదు. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి. మంచి అండర్‌స్టాండింగ్ లేదు అనుకున్న వాళ్ళకి, సో, ఇక్కడి నుంచి కొంచెం రిలేషన్‌లో అండర్‌స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి అంటే మీ పేరెంట్స్‌కి చెప్పాలి అనుకున్నా ఇప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఫైనాన్సెస్‌లో అయితే కొంచెం ట్రబుల్ కనిపిస్తుంది. అంటే కొంచెం ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్సెస్‌లో. మీరు ఏదైనా అమౌంట్ పెట్టాలి అనుకున్నా గూడా మీరు అంత డెసిషన్ పాజిటివ్‌గా తీసుకోలేరు. ఎక్కువ మనీ హోల్డ్ చేయడము, అన్నెసెసరీగా మీకు మనీ విషయంలో ఎక్కువ భయం. అంటే ఎందులో అయినా మీరు పెడితే అదేమన్నా లాస్ అవుతుందేమో, ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి రావేమో అన్న డౌట్స్‌లో ఎక్కువగా ఉంటాయి మీకు. సో, డెసిషన్ అనేది పాజిటివ్‌గా థింక్ చేసి మీరు ఆలోచించుకొని తీసుకుంటేనే మీకు ఫైనాన్సెస్‌లో గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అన్నెసెసరీగా మీరు ఎక్కువ భయపడకుండా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు ఒక 3-4 వీక్స్‌లో అబ్రాడ్ వెళ్ళడానికి ఆపర్చునిటీస్ గూడా మీకు సక్సెస్ అవుతాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసుంటే గనక ప్రాసెస్, అది ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది జాబ్‌లో ఉంది మీకు. కెరియర్ వైస్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది. బట్ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.